ಆದರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. కాంతారా సినిమాను అవమానించేలాగా నటుడు రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా గోవాలో జరుగుతున్న గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాంతారా చిత్రానికి చాలా ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాని దర్శకుడు రిషబ్ శెట్టిని అవమానించే విధంగా రణవీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వివాదాస్పదమయ్యాయి. మొదట కాంతారా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన హోస్ట్ రణవీర్ సింగ్ ఆ తర్వాత చాలా హేళనగా మాట్లాడారు. ఈ సినిమాలో రిషబ్ శరీరంలోకి పంజర్లీ దేవత ప్రవేశించిన సమయంలో ఆయన ఓ అంటూ ఓ విచిత్రమైన శబ్దం చేస్తారు. దీనిని అవహేళన చేసేలాగా హాస్యాస్పదంగా చేసి చూపించాడు రణవీర్. అంతేకాకుండా రిషబ్ శరీరంలోకి ఒక దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయని దానిని కామెడీ చేస్తూ కూడా ఒక వ్యాఖ్యానం చేశాడు. ఇప్పుడు రణవీర్ సింగ్ నవ్వే వివాదంలోకి నెట్టాయి. పంజర్లీ దేవతను పట్టుకుని దెయ్యమని అంటావా అంటూ కన్నడిగులు రణవీర్పై మండిపడుతున్నారు. తమ రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చిన కాంతారా చిత్రాన్ని, కన్నడ సంస్కృతిని, దేవుళ్ళని కించపరిచేలాగా వాళ్ళని దెయ్యాలతో పోలుస్తావు అంటూ వ్యాఖ్యలు చేసిన రణవీర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కన్నడిగులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దిగారు. గడిచిన 5 సంవత్సరాల్లో అంతకంతకు ఎదుగుతున్న సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని చూసి కుళ్ళుకుంటున్న ఈ బాలీవుడ్ ఇండస్ట్రీ రణవీర్ సింగ్ గారు ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ಆದರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ.